నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. श्रीयाय नमः भोगराज महाराज नमः जगन्नाथवन्याय नमः नंदाप्रजनामृतमे नमः सच्चिदानंद विग्रहाय नमः नवदीप महाराज नमः विष्णुकुंडविराजकाय नमः गोविंदाय नमः योगीनाथाय नमः वंदनाय जगनाय नमः परस्मै नमः ब्रह्मणे नमः श्री महालक्ष्मी प्रेयस्वे सत्यनारायण शिवाय ब्रह्मणे नमः श्री परमं पदम् कल्पमानं बकृष्णं वृत्तं नामबीजायस्तं घोतं श्रोतं चित्रकेशप्रभानाभान् सम्भान् योगी ओं नमो नारायणाय ज्ञानानंदमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीव उपास्महे విద్యకు కారకుడైనటువంటి వాడు హయగ్రీవుడు. ఆ హయగ్రీవుడి యొక్క వేదంలో ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మన కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి గడ్డి బజార్లోని వెలసినటువంటి పాంచరాత్ర ఆగమరీత్యా ప్రతిష్ట కాబడినటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానం 1965లో వంకదారి సుబ్బరాయుడు గారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సంకల్పంతో ఇక దేవాలయం నిర్మించి ఆ తదనంతరం ఈ యొక్క దేవాలయాన్ని పాంచరాత్ర ఆగమరీత్యా వరగల సంప్రదాయంలో స్వామివారి కైంకర్యాలన్నీ కూడా విశేషంగా జరుపుతూ ప్రతి నవరాత్రుత్సవాల్లో స్వామివారికి విశేషంగా ఇక్కడ కైంకర్యాలను కూడా జరుపుతూ ఉన్నాము. అందులో భాగంగా 2025 సెప్టెంబర్ 22వ తారీఖు నుండి స్వామివారి యొక్క విజ్ఞాపనంతో స్వామివారికి విజ్ఞాపనం చేసుకొని లోక కళ్యాణార్థమై లోకక్షేమార్థమై సమస్తమైనటువంటి మంగళాలని కూడా కలగజేయాలని ప్రార్థన చేసుకొని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజు స్వామివారి కోదండనామాలంకారం, అలాగే ఈరోజు స్వామివారికి కృష్ణావతారంతో స్వామివారి భక్తులందరినీ కూడా అనుగ్రహించాడు. ఈ కృష్ణ యొక్క అవతారం పరమార్థం ఏమంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎక్కడైతే అధర్మం ఉంటుందో ఆ సమయంలో ధర్మం కొరకే నేను ఉద్భవిస్తాను అని ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి గీతా సారాంశాన్ని మనం అనుకొని ఇంత విశేషమైనటువంటి స్వామివారి యొక్క ఇక్కడ కృష్ణాలంకారాన్ని ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా వేల సంఖ్యలో స్వామివారి దర్శించి తీర్థప్రసాదాలు వేద ఆశీర్వచనపూర్వకంగా స్వామివారి సేవ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ స్వామివారిని దర్శించడం వలన, స్వామివారి సేవ చేసుకోవటం వలన వారికి అనుకున్నటువంటి సమస్తమైనటువంటి మంగళాలన్నీ కూడా కలగజేస్తాయని ఇక్కడ వచ్చేటువంటి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం, వారి యొక్క నమ్మకము, వారి యొక్క భక్తి. అంత విశేషమైనటువంటి యొక్క దేవాలయాన్ని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి యొక్క సేవా సమితి ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి యొక్క దేవాలయ శాశ్వత ధర్మకర్త శ్రీమతి వెంకటారి రామరత్న గారి యొక్క పర్యవేక్షణలో ఈ యొక్క ఆలయాన్ని కైంకర్యాలను కూడా జరుపుతూ ఉన్నాం. ఈ యొక్క ఆలయాన్ని వంశపారంపర్యంగా అర్చకత్వం చేస్తున్నటువంటి మాకు, ఈ యొక్క ధర్మకర్త మండలికి, ఇక్కడ ఉండేటువంటి సేవా సమితి భక్తులకు అందరికీ కూడా ఆ దేవదేవుడైనటువంటి శ్రీ కలియుగ వైకుంఠనాథుడు అయినటువంటి శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలగాలి ప్రార్థన చేసుకుని ఈ దసరా నవరాత్రోత్సవాలు జరుపుతున్నాం. ఇందులో భాగంగా ఈ నెల 26వ తారీఖు శుక్రవారం తోటోత్సవం విశేషంగా జరగబోతుంది. ఆ రోజు స్వామివారికి వివిధమైనటువంటి జంతు పక్షులతో కూడుకున్నటువంటి విధమైనటువంటి పుష్పాలంకరణతో స్వామివారి ఉత్సవం జరుగుతుంది. 27వ తారీఖు స్వామివారి గరుడ సేవ, స్వామి గరుడ వాహనంపై స్వామివారి వరిస్తారు. అలాగే 2వ తారీఖు విజయదశమి రోజు స్వామివారి సాయంత్రం 4 గంటల శమీ దర్శనం, రాత్రి తొట్టి మెరవని అనగా విశేషమైనటువంటి ఆంబూరు తమిళనాడు నుంచి తెచ్చినటువంటి పల్లకులతో స్వామివారి యొక్క పల్లకి ఉత్సవము విశేషంగా జరగబోతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహ పాత్ర కావాల్సిందిగా మా యొక్క ప్రార్థన, మా యొక్క ఆశీర్వచనం.